పేరు శేఖర్ రెడ్డి, యూట్యూబ్ జిల్లా కోశాధికారి. భూమి మీద ఉండేటువంటి జీవకోటికి ప్రాణాధారం నీరు. నీరుని పొదుపుగా వాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద, ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇది ఎంత పొదుపుగా వాడితే భవిష్యత్ తరాలకు అందించేటువంటి అవకాశం ఉన్నటువంటి నీరుని మనం జాగ్రత్తగా ప్రతిరోజు పొదుపుగా వాడి దాని వేస్టేజ్ లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద, ప్రతి పౌరుని మీద ఉన్నదనేది వాస్తవం. ఈరోజు చాలా గ్రామాలలో కానీ పట్టణాలలో చూసినప్పుడు వృధాగా పోతున్నటువంటి నీటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా మరి సమాజం మీదనే ఉంది. ఆ సమాజంలో భాగంగా మనం అందరం కూడా పొదుపుగా వాడుకొని భవిష్యత్తు అంటే ఇంకా ఇప్పుడు 20-30 సంవత్సరాలు పోతే వాడుకోవడానికి మంచినీరు కూడా ఉండేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితులు. ఈరోజు కరువు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇంకా జాగ్రత్తగా మనం నీటిని పొదుపుగా వాడుకోకపోతే ఇంకా రేపు మే, జూన్ మాసం వచ్చేసరికి ఇంకా కరువు పరిస్థితులు తీవ్రమయ్యి నీటి ఎద్దడి ఏర్పడి జీవులకు, జంతువులకు కానీ మనుషులకు కానీ లేకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా బాధ్యతగా నీటిని పొదుపు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తాను. నా పేరు పందిరి శ్యామ్ సుందర్. నేను రిటైర్డ్ FACHMని. నీటి యొక్క ఆవశ్యకత ఎంతో ఉన్నది. గాలి తర్వాత నీరే మనిషికి జీవనాధారం. ఇప్పుడు ఈ రోజులు చూడబోతే రోజుకు నీటి యొక్క కొరత ఎక్కువ అవుతున్నది. ఈ ఒకనాడు 60-70 ఫీట్ల లోతులో నీరు దొరికేది, మనకు పుష్కలంగా దొరికేది. ఈరోజు చూస్తే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో 1000 ఫీట్లు లోతుకు బోరు వేసినా నీరు దొరకని పరిస్థితి. అంటే ఏంది, మన యొక్క వాడకం, నీటి యొక్క వాడకం పెరిగిపోయింది. అలాగే వృధా కూడా బాగా చేస్తున్నాం. ఒకవైపు ఏమో మనుషులు నీటిని వృధా చేస్తుంటే కనీసం నీరు, మంచి తాగడానికి నీరు దొరకని పక్షులు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. అదే ఇంకొక అంతర్జాతీయంగా చూస్తే మనలాంటి భారతదేశంలో నీటి యొక్క లభ్యత బాగానే ఉంది. అదే దుబాయ్ లాంటి దేశంలో చూస్తే నీటి కొరత విపరీతంగా ఉంది. మనం ఒకసారి ఆలోచించాలి, వాళ్ళు ఒక లీటర్ నీటి కోసం ఎంత పరితపిస్తున్నారో అలాంటి మన ఎడారి దేశాల్లో పరిస్థితి మనకు తెలుస్తుంది. మన దేశంలో నీరు ఇంకా లభ్యత బాగానే ఉంది, కానీ మనం పొదుపుగా వాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ. నీటిని మనం ఎంత మంచిగా ఉపయోగించుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఎండాకాలంలో మనకు చాలా నీటి సౌకర్యాన్ని చాలా మంచిగా ఉపయోగించుకోవాలి. మనకు ఒకవేళ నీటి సౌకర్యం వల్ల చాలా అంటే పక్షులు కానీ, జంతువులు కానీ కొన్ని చోట్ల మంచిగా ఉండేటట్లు ఉపయోగించుకోవాలి నీటి సౌకర్యాన్ని. ఇప్పుడు ఎండాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు నీటి సౌకర్యంగా. కొన్ని చోట్ల అయితే అసలు ఈ ఎండాకాలంలో నీటి దొరకట్లేదు కూడా. కాబట్టి దాని గురించి కొద్దిగా మంచిగా అవగాహన చేసుకొని ఉంచాలని కోరుకుంటున్నాను. గ్రామాల్లో పశువులు, చెట్లు, మనకు ఇప్పుడు పక్షులు కానీ కొన్ని చోట్ల ఏరియాలలో గుంతలు తీసి పెట్టుకున్నా కానీ పక్షులు కానీ జంతువులు కానీ అవి తాగడానికి బాగా ఉపయోగపడతాయి. అంటే అవి వేస్ట్ చేసుకోకుండా వీటికి ఉపయోగించుకుంటే మనకు మంచిగా ఉంటుందని చెప్తున్నాను. నా పేరు సింగం శ్రీనివాస్. నల్గొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మరి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక అసమతుల్యత ఏర్పడ్డది. ప్రకృతి సమతుల్యత కోల్పోయి ఈరోజు అనేక ఉపద్రవాలు ఏర్పడుతున్నాయి, మనం చూస్తున్నాం. అధిక వర్షపాతం, లేని చోట్ల అసలు లేకపోవడం, అనావృష్టి. సో దీనికి గల కారణాలు మానవుడు ప్రకృతిని తన చేజేతులారా కాపాడుకోలేక దాన్ని నష్టం చేస్తున్నందువల్ల ఈ ప్రకృతి యొక్క వైపరీత్యాలు మన మీద, మానవాళి మీద చూపిస్తుంది. సో ఈరోజు దాంట్లో భాగంగా నిజంగా ఈరోజు నీటి ఎద్దడి ఏర్పడ్డది. సో ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట కూడా నీళ్లు లేకపోవడం వల్ల తాగునీరు కానీ, సాగునీరు కానీ, సో పంట భూములకు కావాల్సిన నీళ్లు కానీ లేకపోవడం వల్ల నిజంగా కావాల్సినటువంటి పంట పండడం లేదు. సో అలాగే మరి మన ప్రాంతంలో ఎస్పెషల్లీ నల్గొండ లాంటి ప్రాంతాల్లో అయితే సో తాగునీటికి కూడా చాలా చోట్ల ఇబ్బంది ఏర్పడ్డది. దీనికి గల కారణాలు ఆలోచిస్తే సో ముందుగా నీటిని పొదుపు ఎలా చేయాలో మరి ప్రభుత్వాలు కానీ, ఇటు స్వచ్ఛంద సంస్థలు కానీ
మరి అవగాహన కల్పించాలి. ఎక్కువ మందికి అవగాహన లేకపోవడం వల్ల కూడా నీటిని వృధా చేస్తున్నారు. ఉదాహరణకు వర్షపు నీరు మరి చాలా పెద్ద పెద్ద భవనాల మీద పడుతున్నప్పుడు ఆ వర్షపు నీటిని మరి భూమిలోకి తీసుకొని పోయి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్ల చుట్టూ కూడా ఆ నీరు ఇంకుడు గుంతలు తీసుకున్నట్లయితే నీటిని కొంత పొదుపు చేసుకోవచ్చు. ఎండాకాలం బోర్లు ఎండిపోకుండా ఉంటాయి. అలాగే పైన ఉన్నటువంటి వర్షం బిల్లు మీద పడ్డప్పుడు ఆ నీటిని కూడా వెంటనే డిస్టిల్ లాగా అంటే ప్యూరిఫై చేసుకొని ట్యాంకర్స్లోకి పంపించుకొని వాటిని మళ్ళీ రీసైక్లింగ్ చేసుకొని వాడుకునే ప్రాసెస్ కూడా ఉండాలి. సో ఇట్లా తక్కువ నీరుని ఉపయోగించుకొని కూడా మన దినచర్యల్లో మరి మనం కొనసాగించుకోవాలి. చాలామంది స్నానానికి కానీ బట్టలకు కానీ చాలా నీటిని వృధా చేస్తున్నారు. అది అనవసరమైనటువంటి ప్రక్రియ ఇది. సో కాబట్టి నీటిని పొదుపు చేసుకోవడం వ్యక్తి యొక్క బాధ్యత, ఇది సమాజం యొక్క బాధ్యత. మరి స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ ఇంకా ముందు ఈ నీటి కష్టాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా నీటి ఎద్దడి అంటే వాటర్ స్కేర్సిటీ అనేది కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ప్రవహించే నదుల కంటే కూడా కొనుక్కొని తాగేటువంటి సిచ్యువేషన్కి వచ్చేసాం. ఆల్రెడీ ఆ స్థితిలోనే ఉన్నాము. మరి ఇక్కడ సమస్య ఎక్కడ? ఇది ఒక సామాజిక బాధ్యత, ఒక ప్రకృతిపరమైనటువంటి బాధ్యత అన్నట్టు. మరి దీనికి ఇట్లా నీటి ఎద్దడి ఇప్పుడే ఇలా ఉంది అంటే నెక్స్ట్ మన పిల్లల జనరేషన్ రాబోయే తరాలకి మనం ఏం అందిస్తున్నాము, దీని పట్ల మనం చేయాల్సినది ఏంటిది, మన బాధ్యత ఏంటిది అనేది కనుక చూస్తే ముందుగా ఇంత ఎద్దడి ఏర్పడడానికి గల కారణాన్ని కూడా మనం విశ్లేషించుకోవాలి. సో ప్రజెంట్ ఏంటి అంటే వాటర్ మొత్తం కంప్లీట్గా వాతావరణ కాలుష్యం అనేది ఏర్పడి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుంది అంటే మొత్తం వర్షపాతం అనేది తగ్గిపోయింది. దీనికి ఒకటి పొల్యూషన్ ఒకటి కారణమైతే, రెండోది కూడా ఏంటి అంటే డిఫారెస్టేషన్ జరగడం వల్ల, అంటే మొత్తం కూడా మనుషుల యొక్క స్వార్థం వలన అడవులన్నీ కాస్త ఆవాసాలు అయిపోయినాయి, చెరువులు గల్లంతైపోయినాయి. కంప్లీట్గా డిఫారెస్టేషన్ అనేది అంటే ఫారెస్టేషన్ అనేది తగ్గిపోయి కాంక్రీట్ రోడ్లు ఎక్కువైపోయిన కొద్దీ వర్షపాతం అనేది తగ్గిపోయింది. వర్షపాతం తగ్గడానికి కారణం కూడా మొత్తం కూడా మన మనుషుల చేతుల్లోనే ఉంది. ఇటు పొల్యూషన్కి కారణం మనమే, అటు వర్షపాతం తగ్గడానికి కారణం మనమే. అంతేకాకుండా ఉన్నటువంటి నీటి వనరులను కూడా మనం ఆక్యుపై చేసేసి వాటి ప్లేస్లో మనం వెంచర్స్ చేసేసుకొని ఇండ్లు కట్టేసుకుంటున్నాం. అంటే కంప్లీట్గా ఇది మానవ తప్పిదమే. మరి దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంది. సో ముందుగా మనము నీటి యొక్క ఈ వర్షపాతాన్ని పెంచుకుంటే తప్ప మనకి గ్రౌండ్ వాటర్ పెరగదు, లేకపోతే నదుల్లో కానీ చెరువుల్లో కానీ వాటర్ రావడానికి ఛాన్సెస్ అది ఒక్కటే. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా తన వ్యక్తిగత బాధ్యతగా మొట్టమొదట చెట్లను పెంచడము, ఫారెస్టేషన్ పెంచడం అనేది ఒక బాధ్యతగా తీసుకోవాలి. అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని, ఈ నినాదాన్ని స్ప్రెడ్ చేసి చెట్లను పెంచడం ద్వారా చాలా వరకు మనం వర్షపాతాన్ని పెంచవచ్చు, గ్లోబల్ వార్మింగ్ని తగ్గించవచ్చు. తర్వాత ఇది మన మామూలుగా ప్రికాషన్ ఇది. తర్వాత ఆల్రెడీ ఉన్నటువంటి నీటి ఎద్దడి నుంచి మనం ఎలా బయటపడాలి అంటే దాని పట్ల కూడా మనం బాధ్యత ఉండాలి. నీటిని దుర్వినియోగం చేయడం, కొంతమందిని చూస్తుంటాం ఎక్కడైనా సరే ట్యాప్స్ తిప్పేసి వదిలేయడము, లేకపోతే చాలా వేస్ట్, అంటే బాధ్యతగా ఉండరు నీటి పట్ల. ఇది మనకు కొంటున్నది కాదు కదా అన్నట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మన డబ్బుల్ని మనం ఎలా సేవ్ చేసుకుంటున్నామో నీటిని కూడా సేవ్ చేయడం అనేది మన వ్యక్తిగత కాదు, మనం ఇది సామాజిక విషయం అయినప్పటికీ కూడా నీళ్ళు లేకపోతే ప్రతి పర్సన్ సఫర్ అవుతారు. కాబట్టి మన బాధ్యతగా తీసుకునే దాన్ని నీటిని ప్రొటెక్ట్ చేయడం, చిన్నపిల్లలకు నేర్పించాలి. వేస్ట్ చేయొద్దు, వాటర్ వేస్ట్ చేయొద్దు, ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. దాని గురించి ఒక అవసరమైతే స్కూళ్ళల్లో, తర్వాత ఉన్నటువంటి ఏరియాస్లో, అపార్ట్మెంట్స్లో కావచ్చు, అపార్ట్మెంట్స్లో ఎక్కువ వాటర్ వేస్ట్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి అవేర్నెస్ కలిగించాలి. అప్పుడప్పుడు మీటింగ్స్ పెట్టుకొని అవేర్నెస్ కలిగించడం, పిల్లలకి అదొక బాధ్యతగా చెప్పడం, నీటిని పొదుపు చేయడం ద్వారా మనం వాటిని ఎలా పొదుపు చేయాలనేది చెప్పడం. అదేవిధంగా వర్షాలు పడ్డప్పుడు ఇంకుడు గుంతలు అనే దాన్ని ఎక్కువ మంది లోపలికి తీసుకెళ్ళడం. అన్నిటికంటే మనం చూసినంతవరకు ఏంటంటే పొల్యూషన్ తగ్గినప్పుడు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో, ఆ లాక్డౌన్ టైంలో ఏమైంది అంటే బయట తిరిగినప్పుడు ఆటోమొబైల్స్ యూసేజ్ తగ్గినప్పుడు ఏమైంది, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ తగ్గింది. ఆ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ చాలా వరకు వర్షపాతం పెరిగింది. అంటే ఒక్కసారి ఒక 2 నెలలు పొల్యూషన్ తగ్గితేనే అంత వర్షపాతం ఉంది అన్నప్పుడు ప్రతిరోజు మనం పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయగలిగితే ఎంత వర్షపాతం ఉంటుంది ఒక్కసారి లాజికల్గా ఆలోచించి సైంటిఫిక్ అప్రోచ్ తోటి మన బాధ్యత, మన ప్రకృతిని, అంటే మనం కనుక దీని గురించి పట్టించుకోలేదు అంటే మనం కూర్చున్న కొమ్మని మనం నరుక్కున్నట్టే.
చెట్టు మీద కూర్చొని మన కొమ్మను మనం నరుకున్నట్టే. మనం బ్రతకాలి అంటే కనీస అవసరాలలో ఆక్సిజన్ ఎంత అవసరమో వాటర్ కూడా అంతే అవసరం. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది. ప్రతి ఒక్కరు ఒక బర్త్డేకి ఇంట్లో ఉన్నటువంటి ఒక 4 సభ్యులు ఉన్నారంటే 4 బర్త్డేలకి 4 మొక్కలు పెడితే 4 సంవత్సరాల్లో అవి పెరిగిపోతాయి. మన అవసరం, మన ఇంట్లో ప్లేస్ లేకపోతే రోడ్లో, ఊర్లో, విలేజెస్లో, లేకపోతే మనం ఉన్నటువంటి చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికినా కూడా అక్కడ చెట్లు పెట్టడం అనేది అది ఒక బాధ్యతగా కనుక తీసుకుంటే మార్పు అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఒకేసారి నీటి కొరత వచ్చినప్పుడు దాన్ని ఎవరూ నిర్మూలించలేరు. అది దశల వారీగా దీర్ఘకాలికంగా దినచర్యలో భాగం కావాలి. కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలి. ప్రతి మనిషి కూడా కమ్యూనిటీస్లో దీని గురించి ఎక్కువ స్ప్రెడ్ చేసి దీన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే, నేచర్ని ప్రొటెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీటి ఎద్దడి నుంచి మనం బయటపడతాము. నల్లగొండ జిల్లాలో ఎండలను అయితే చూస్తున్నాం, ప్రత్యక్షంగా మనం అనుభవిస్తున్నాం. అసలు నీళ్లు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మనకి కూడా తెలుస్తోంది. ఇంకా లక్కీలీ మనం ఏంటంటే కృష్ణా వాటర్ వల్ల నీరు చక్కగా వస్తుంది. కాకపోతే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మహిళలు ఒక 10 బిందెల మంచినీళ్ళు పట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆల్టర్నేట్ డే నల్లా వస్తుంది. ఆ 10 అంటే ఒక 2 బిందెలో 3 బిందెలో ఖర్చు అయిపోతాయి. మిగిలిన 7 బిందెల్ని చక్కగా ఇంటి ముందర బండల మీద పోషిస్తున్నారు. అసలు నీరు లేక దాహం తీర్చుకోలేక అలమటిస్తున్న వాళ్ళు కొందరైతే, నీరు ఎక్కువ వినియోగించి పారబోస్తున్న వాళ్ళు కొందరు ఉంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి. అట్లాగే మనం అంటే వాష్ ఏరియాస్లో కూడా చూస్తున్నాము, చాలా నీటిని ఉపయోగించేసి పారబోస్తూ ఉన్నారు. అంటే ఒక బకెట్ నీళ్లు సరిపోతాయి స్నానం చేయడానికి, 10 బకెట్ల నీళ్లు ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. దయచేసి ప్రతి వాళ్ళు కూడా నీరు ఎంత అవసరం చెట్లకు, పక్షులకి, మనుషులకి గ్రహించి వాటి వినియోగాన్ని మనం ఎంత తక్కువ వినియోగించుకొని ప్రకృతికి సహాయపడాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి మనిషి కూడా ఒక్కరోజు ఆలోచించుకోవాలి, నేను ఎన్ని లీటర్ల నీటిని ఉపయోగించుకుంటున్నాను, దీంట్లో ఎంత వేస్ట్గా చేస్తున్నానో, నిజంగా నాకు ఎంత అవసరం అనేది ఆలోచించుకుంటే మనం నీటిని చాలా పొదుపుగా వాడుకోగలుగుతాం. దయచేసి దీన్ని గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీటి సమస్య, నీటి ఎద్దడి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మన తెలంగాణ ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది అని అంటే నేపథ్యం చాలా పెద్దగా ఉంటుంది. అది వివరించుకునే మనకు ఇక్కడ టైం లేకపోవచ్చు. కానీ ఒకటి, మనం ఏ డ్రాప్ ఫ్రమ్ ఏ స్కై ఆర్ ఐ డోంట్ బీ నెగ్లెక్టెడ్ అన్నాడు ఒక ఇంగ్లీష్ కవి. కంటిలోంచి జారే ఒక బిందువు అయినా, ఆకాశంలోంచి జారే ఒక జల బిందువు అయినా ఏది నెగ్లెక్ట్ చేయవలసి కావు అని చెప్పింది. ఎందుకంటే 2 తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఈరోజు ఏమవుతుంది, వర్షాలు పడంగానే భూమి నీటిలోకి ఇంకిపోకుండా ఎక్కడికక్కడికి కాంక్రీట్స్, మనము చెరువుల్ని పూర్తిగా పూడ్చివేసి వాటి ప్రాంతాల్లో మొత్తం బిల్డింగులు కట్టడం చేయడం. ఇక భూమి లోపలికి ఎలా పోతుంది నీరు? పోనీ కొత్త బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయి, ఇప్పుడు కట్టే ముందు గవర్నమెంట్ చర్యలు పాటించాలి. వాల్టా చట్టం ఉంది, అందరికి తెలుసు, అందరికేం తెలియకపోవచ్చు, కానీ వాల్టా చట్టం ఉంది, చాలా బలమైన చట్టం అది. ఎంత అంటే ప్రతి ఇల్లు కట్టేటప్పుడు ఒక ఇంకుడు గుంట, పెర్కులేషన్ ట్యాంక్ మీకు ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే మనం బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఇవ్వాలి. జస్ట్ ఇస్ టేక్ ద మ్యాటర్ ఆఫ్ 5 feet మేబీ, ఒక 5 అడుగులు అటు ఇటు చదరంలో మీకు వర్షం నీరు పడ్డప్పుడు బిల్డింగ్ నుంచి వచ్చి అందులో పడిపోతుంది. అక్కడ భూమిలోకి ఇంకినాక, అంతఃస్రవణం చెందినాక, ఇన్ఫిల్ట్రేషన్ అయినాక మనకు కావాల్సిన బోర్వెల్స్ ఎప్పటికప్పుడు మళ్ళీ నిండుగా పోయటం జరుగుతుంది. ఇది కూడా మనకు వీలు కావట్లేదు. నీటిని వృధా చేస్తున్నారు, బయటికి పోతున్నాయి అంటే పోతాయి. పోయినా కూడా ఒకవేళ నీకు ఓపెన్ ప్లేస్ కనుక నీకు కాంక్రీట్ లేకుండా ఉంటే ఎటు పోతాయి, మళ్ళీ భూమిలోకి పోతాయి. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మనం ఓపెన్ ప్లేస్ మొత్తం కూడా సిమెంటు మొత్తం కూడా మొజాయిక్స్తోని పూర్తిగా ఫిల్ చేస్తున్నాం. దానివల్ల ఇన్ఫిల్ట్రేషన్కి ఛాన్స్ లేకుండా పోతుంది. నాకు తెలిసి నగరీకరణలో అంటే అర్బన్ రీఛార్జింగ్ ఆఫ్ ద వాటర్లో ఒకటి మనకు ఆప్షన్ మిగిలింది. దట్ ఈస్ ద పీటీ ట్యాంక్ మెథడ్. మన ఇంటి లోపల వర్షం పడ్డ నీరు ఏ నుంచి అయితే వచ్చి కింద పడుతుందో అక్కడ ఒక 5 అడుగుల గొయ్యి తీసి మనం పెడితే కనుక అక్కడ కంకర, ఇసుక, గ్రావెల్స్ వేసి పెడితే అందులోంచి నీరు ఇంకిపోయి మన బోర్వెల్లే కాదు, పక్క బోర్వెల్ మనం వాడుకునే నీరు మనది కాదు,
మనం నింపే నీరు మనది కాదు. ఇట్స్ ఎ సోషల్ థాట్, ఇట్స్ ఎ సోషల్ థింక్. ఎంతకన్నా చెప్పాల్సింది ఏం లేదు. అందరూ అనుకున్నాడు టాడ్ ఒక విషయం గొప్పగా చెప్పాడు, అర్థం చేసుకునే శక్తి ఉంటే చేసుకోవచ్చు. రేపు మన జీవితాలు ఎలా అవుతాయి, రేపు మన జీవితాలు ఎలా అవుతాయి అనే టైం. వాటర్ వాటర్ ఎవ్రీవేర్, ఆల్ ద బోట్స్ డిడ్ షింక్. వాటర్ వాటర్ ఎవ్రీవేర్, నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. ఆయన ఈరోజు కాదు, ఇది ఒక 50 సంవత్సరాల క్రితమే చెప్పిండు. ఈరోజు అది పచ్చి నిజం అవుతుంది. ఇంకా ముందు ఫ్యూచర్ అలాగే ఉంటుంది. దాని నుంచి మనం ముందే రక్షణ ప్రివెన్షన్ చెందాలంటే రెగ్యులేషన్ ట్యాంకులు, చెక్ డ్యాములు అన్నీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. వేసవి కాలం వచ్చిందంటే నీటి ఎద్దడి బాగా ఉంటుంది. అంటే ప్రధాన కారణం ఏంటంటే భూగర్భ జలాలు పూర్తిగా మరింత లోతుగా వెళ్ళిపోవడం, అదేవిధంగా ఇవాళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం వల్ల చెరువులు కుంటలు పూర్తిగా ఎండిపోవడం వల్ల ఈ నీరు అనేది మనకు లభించకుండా పోతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వర్షాలు సకాలంలో పడకపోవడం. వర్షాలు ఎందుకు సకాలంలో పడడం లేదంటే మనం చేస్తున్నటువంటి స్వయంకృతాపరాధం ఏంటంటే ఇవాళ అడవుల్ని నరికేస్తున్నాం, చెట్లను సరిగా పెంచడం లేదు, పర్యావరణానికి మనం హాని కలిగిస్తున్నాం. తత్ఫలితంగా వర్షాలు పడకపోవడం అనేటువంటి జరుగుతుంది. ఇవాళ భారతదేశంలో ఇవాళ బాగా నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నటువంటి నగరం ఏదైనా ఉందంటే అది బెంగళూరు. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో కూడా ఇవాళ అన్ని జిల్లా కేంద్రాలైనటువంటి పట్టణాలు కావచ్చు, పల్లెల్లో కూడా ఈ నీటి ఎద్దడిని ఎదుర్కోవడం జరుగుతుంది. కారణం ఇవాళ వర్షాలు పడకపోవడం వల్ల నదులు ప్రవహించకపోవడం వల్ల డ్యాములోకి నీళ్లు రాకపోవడం, తద్వారా డ్యాముల నుండి మనం ఈ నీటిని సరఫరా చేస్తున్న పట్టణాలకు కానీ అక్కడ నీరు లేకపోవడం వల్ల ఈ నీటి ఎద్దడి అనేది ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ వృధాగా నీటిని పోనివ్వకుండా అవసరమైనంత మేరకు మాత్రమే నీటిని వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే పదే పదే కడగడం వల్ల పదే ఈ శుభ్రత విషయంలో కూడా కొందరు నీరు వృధాగా చేస్తున్నారు. అలా కాకుండా నీరు వృధా చేయకుండా ప్రతి నీటి బొట్టు కూడా అది ఒక ప్రాణానికి ఆధారంగా భావించి మనం నీటిని ప్రతి బొట్టును కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇండ్లల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం ద్వారా నీరు వృధాగా పోకుండా ఆ ఇంకుడు గుంతలోకి మళ్ళిస్తే భూగర్భ జలాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి గృహస్థుడు కూడా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం, ఇంటి ముందు చెట్లను నాటడం, ఇంకా అడవుల్ని ఇంకింతగా విస్తృతపరిచి మరింతగా పెంచడానికి పూనుకున్నప్పుడు మాత్రమే వర్షాలు సకాలం పడడానికి అవకాశం ఉంటుంది. ఈ నీటి కరువు అనేది పోవడానికి అవకాశం ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సామాజిక బాధ్యతగా జలమే జీవాధారం. మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి జలం ఒక వరం లాంటిది. మనం అవసరం మేరకు నీటిని వాడుకుంటే మనకు నీటి లభ్యత ఉంటుంది. ఇంకా తర్వాత ఇప్పుడు ఈ నీరు అవసరం రోజువారీ పెరుగుతూ ఉంది. చూసినట్లయితే వర్షాలు ఎక్కువ పడాలంటే అది కూడా మన మానవుల యొక్క సహకారం చాలా అవసరం ఉంటుంది. ఎలా అంటే ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా చెట్లను పెంచడం ద్వారా మనకు హరితం పెంచడం ద్వారా మనకు ఈ యొక్క వర్షాలు కురవడానికి అవకాశం ఉంటుంది. వర్షాలు కురిసినప్పుడు మనము ఆ నీటిని రిజర్వ్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మనకు వచ్చేటువంటి అవసరాలకు ఆ నీటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. పంటలు చూసినట్లయితే గతంలో వానాకాలంలో పండిన పంట బాగా పండించారు రైతులు. ఈ యొక్క వేసవి కాలంలో పండించడానికి నీటి యొక్క లభ్యత చాలా తక్కువ ఉండటం కారణంగా కాలువ ప్రాంతాల్లో కూడా మనకు నీటి లభ్యత లేకపోవటం వల్ల రైతులు పంటలు పండించుకోలేకపోయినారు. అలాగే ఈరోజు కర్ణాటక మరియు ఢిల్లీ లాంటి ప్రాంతాలలో మీరు జాబ్కి నీటి కొరత కారణంగా మీరు జాబ్ ఇంటి దగ్గర నుంచే చేయండి అనేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఫిజికల్గా 1 or 2 days ఆఫీస్ రమ్మంటున్నారు. ఆ నీటి లభ్యత లేకపోవడం కారణంగా మనకు మీరు ఇంటి దగ్గర నుంచి పని చేయండి చెప్పి కూడా మనకు మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే
మనం ఒకప్పుడు చూసాము, ఇదే సహజంగా మనం చెలిమలో నీళ్లు తాగిన పరిస్థితి, కుంటలలో డైరెక్ట్ చెలిమ చేతులతో నీళ్ళు తాగినటువంటి పరిస్థితి ఎంత తీయగా ఉండేటువంటి సహజంగా ఉండేటివి. ఈరోజు చాలా ఫిల్టరైజేషన్ ఇవన్నీ వచ్చినాయి, దాంట్లో విలువలు చాలా తక్కువ ఉంటాయని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా మనము వర్షం పడేటప్పుడు దాన్ని కనుక ఇంకుడు గుంతల ద్వారా నీటిని మనం స్టోర్ చేసుకోవడం ద్వారా భవిష్యత్ అవసరాల కోసము ఉపయోగపడుతుంది. కొంతమంది ఉదాహరణకు తీసుకున్నట్లయితే హైదరాబాదులో కొంతమంది వర్షం వచ్చిన నీటితోని సంవత్సరం మొత్తం వాటిని వర్షం నీటిని స్వచ్ఛమైన నీరు అంటే ఏదైనా ఉందంటే వర్షపు నీరే, వాటిని వారు సంవత్సరాంతం కూడా ఆ నీటిని వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. కనుక ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా అవసరం మేరకే నీటిని ఉపయోగించుకోవాలి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పైపులు ప్రతి ఇంటి ముందు ఉన్నాయి, వాడుకుంటున్నారు. కానీ ట్యాంకులు నిండిపోతుంటే వాటిని బంద్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పుడు ఆ ట్యాప్ని, కుళాయిని క్లోజ్ చేయడం ద్వారా వాటర్ సేవ్ అవుతుంది. అది ఆ ఇంటి వాళ్ళ బాధ్యత ఉంటుంది. కొన్ని చోట్ల రోడ్డు ఎమ్మటి కూడా పైపులు లీక్ అవుతుంటాయి. బాధ్యతగా మనం సంబంధిత అధికారులు చెప్పినట్లయితే దాన్ని రిపేర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక మనం నీటిని సంరక్షించుకోవడం ద్వారా మన మానవ యొక్క జీవం ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నీరే మన యొక్క జీవన ఆధారం. నీటి ద్వారానే మనం పంటలు పండించాలన్నా, మనం జీవించాలన్నా, ఇంకా అనేక రకాల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా నీటి యొక్క అవసరం చాలా ఉంటుంది. కనుక నీటిని మనం అందరం పొదుపు చేద్దాం. లెట్ us సేవ్ ద వాటర్ అండ్ సేవ్ ద నేషన్ అండ్ సేవ్ ద గ్లోబ్. ఎండాకాలం ఇట్లా కరువు ఏర్పడడం వల్ల అందరికీ పేదవాళ్ళకి నీరు ఉండట్లేదు. మన భారతదేశంలో ప్రతి 5గురిలో 2కి నీరు అందకపోవడం వల్ల వాళ్ళు చనిపోతున్నారు. పేదరికంలో వాళ్ళకి నగరాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్లలో వాళ్ళు ట్యాంక్స్, లీకేజెస్ ఆఫ్ పైప్స్, ఆ వాటర్ని కంట్రోల్ చేయాలని వర్షం సకాలంలో పడకపోవడానికి కారణం చెట్లు పెంచకపోవడం ఫస్ట్ రీజన్. చెట్లు పెంచితే సకాలంలో వర్షం పడి మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఎక్కువ వర్షాలు పడినప్పుడు కుంటలు ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా అక్కడ వాటర్ సేవ్ అయ్యి మనకు వాటర్ లేనప్పుడు అవి యూజ్ అవుతాయి. మళ్ళీ తర్వాతకి రీసెంట్గా కర్ణాటక అండ్ తెలంగాణ దెర్ ఇస్ నో వాటర్ ఫర్ పీపుల్. ఫర్ నిత్య అవసరాలకు తాగడానికి కూడా వాటర్ లేకపోవడం, ఇంకా మరిన్ని ఇంకెన్ని చూడాలో ఇట్లా నీరు లేకుండా. సో ఇప్పటి నుంచి మనం వెహికల్స్కి ట్యాంక్ నిండిపోయాక కూడా చూడకుండా పైప్ లీకేజెస్, కుంటలు తవ్వడం, ఇవన్నీ మనం ముందు జాగ్రత్త పడితే ఫ్యూచర్ వీ కెన్ గివ్ వాటర్స్. తాతల జనరేషన్ వాళ్ళు కుంటలు తాగేది, మనం హ్యాండ్స్లో తాగినాం. ఇప్పుడు ట్యాప్స్. మరి ఫ్యూచర్లో మనకు కొంచెం వాటర్ అయినా ఇవ్వాలి కదా ఫ్యూచర్ జనరేషన్కి. సో ఇప్పటి నుంచి వీ విల్ టేక్ కేర్ అండ్ సేవ్ ద వాటర్ అండ్ సేవ్ ద లైఫ్. ఐబీసీ ప్రేక్షకులకు నమస్కారం. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నేను BA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు జే సాయి కిరణ్. నీటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ రోజులలో మనము మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నీటి ప్రాబ్లం. గాలి తర్వాత మనకి నీరు ఇంపార్టెంట్. ఇప్పుడు మన భూమిపైన ఉన్నటువంటి వృక్షాలకు కానీ, జంతువులకు కానీ, మనుషులకు కానీ గాలి తర్వాత నీరు అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చూసినట్టయితే బెంగళూరులో నీటి కరువు వచ్చింది. అది ఎందువల్ల అంటే ఇప్పుడు చెట్లు నరికేసి అక్కడ పరిశ్రమలు పెట్టడం వల్ల, వృక్షాలు లేకపోవడం వల్ల, సకాలంలో వర్షం పడకపోవడం వల్ల నీటి కరువు వచ్చింది. ఇప్పుడు ఆ బెంగళూరు రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళి జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మేము ఒక సజెషన్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి. హరితహారం అనే ప్రోగ్రాం లాంటివి ఇంట్రడ్యూస్ చేయాలి. మన రాష్ట్రంలో అలాంటి కరువు రాకుండా ఉండాలంటే హరితహారం ప్రోగ్రాం లాంటివి మళ్ళా ప్రారంభించి చెట్లు నాటి మంచి ప్రకృతిని అభివృద్ధి చెందేటట్టు రాష్ట్ర ప్రభుత్వం అనేది తీసుకోవాలి. నీటి యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు మనము ఇంటి దగ్గర చెరువులు, కుంటలు, ఈ నీటు అనేది ఇంకుడు గుంతలలో పోయేటట్టు చూడాలి వాటర్. ఐబీసీ ప్రేక్షకులకు నమస్కారం. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ రిసోర్స్ అనేది మన తెలంగాణ ప్రాంతంలో చాలా
రేర్గా దొరుకుతుంది. ఎందుకంటే భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం మారుమూల గ్రామంలో చూసినట్టుగా అయితే తాగునీటి సౌకర్యాలు కూడా సఫిషియెంట్గా లేవు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటే వీటిపైన కొంత అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం ద్వారా ప్రజల లోపల చైతన్యం తీసుకురావాలి. ప్రజల లోపల ఎప్పుడైతే చైతన్యం తీసుకొస్తామో వాళ్ళు ఏం చేస్తారంటే వాటికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకొని వాటర్ ఎలా స్టోరేజ్ చేయాలి, ముందు తరాలకు భూగర్భ జలాలను ఎలా అందించాలి, ఎక్కువ లోతుల బోరుబావులను ఎక్కువ వేయకపోవడం, వీటన్నిటి గురించి ఒక అవగాహన కల్పించడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు వాళ్ళు తగిన చర్యలు తీసుకొని ఎంత మటుకు వాటర్ స్టోర్ చేసుకోవాలా, ఎంత యూజ్ చేసుకోవాలా అన్న దానిపైన వాళ్ళకు కొంత అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉండరు. కాబట్టి వాళ్ళకు ప్రతి గ్రామంకి వెళ్ళి ఒక చిన్నపాటి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల వాళ్ళు కొంత అవేర్ అవుతారు. అవేర్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనం ముందు తరాల వాళ్ళకి వాటర్ రిసోర్స్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. ప్రతి ఒక్క ఇంటికి నీటి సౌకర్యం అందేలా ఇంకుడు గుంతలు చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని నా యొక్క మనవి. ఈ రోజులలో నీటిని సంరక్షించుకోవాల్సినటువంటి ప్రాధాన్యత చాలా ఉన్నది. ఎందుకనగా ఈ రోజులలో మనకు అనేక ప్రాంతాలు చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ జిల్లాలో అత్యంత సుదూర ప్రాంతాలకు వెళ్ళి గంటల తరబడి కేటాయించి వాళ్ళు నీటిని బావిల నుంచి తోడుకునే పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. ఐబీసీ న్యూస్ ప్రేక్షకులకి దీని సందర్భంగా తెలియజేయనిది ఏమనగా ఏంటంటే, మీ చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని కానీ మీ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలలో కానీ నీటిని సంరక్షించుకోవాల్సినటువంటి చర్యలు ఎంత జాగ్రత్తగా తీసుకుంటే భవిష్యత్ తరాలకి అంత మార్గనిర్దేశం చేసిన వాళ్ళు అవుతారు. నీటిని సంరక్షించుకోవాలంటే మన చుట్టుపక్కల ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. మన చుట్టుపక్కల చెట్లని బాగా సంరక్షించుకుంటే నీరు అనేది ప్రాణకోటికి చాలా జీవనాధారమైనది. ఎందుకంటే నీరే మన జీవన క్రియలో చాలా అత్యధిక భాగంగా ఉంటుంది. కాబట్టి మనం నీటిని సంరక్షించుకుంటే మన భవిష్యత్ తరాలకి ఒక గొప్ప సంపాదన ఇవ్వగలిగినామని ఐబీసీ న్యూస్ ప్రేక్షకులందరూ నీటి సంరక్షణ పట్ల చర్యలు అతి జాగ్రత్తగా తీసుకొని భవిష్యత్ తరాలకి మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాను. మన యొక్క సమాజంలో అందరూ చెట్లను నరికేసి రియల్ ఎస్టేట్ చేస్తారు. అంటే చూడగా ఇప్పుడు ఈ అడవులన్నీ నశించిపోతున్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆ రియల్ ఎస్టేట్ని జరగకుండా సరే మీరు ఫస్ట్ మొక్క నాటి మీ యొక్క పర్యావరణాన్ని కాపాడుకుంటూ మన యొక్క నీటిని వృధా చేయకుండా ఈ యొక్క మనం ఒక మొక్క నాటడం వల్లనే కదా మనకి పర్యావరణం రక్షించి మనకి వర్షాలు పడుతూనే కదా బాగుండేది. ఇలాగే చూస్తే మాత్రం ఇంకా రేపు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు కలుగుతాయి ప్రజలకి. కాబట్టి మీరు మనిషి ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ నీటిని వృధా చేయకుండా నీటిని భావితరాలకు అందించాలని. ఇప్పుడు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రజెంట్ సమ్మర్లో చాలా ఇబ్బందులు అవుతుంది. నీటిని కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఇక సాగర్లో చూస్తే మొత్తం నీటి మట్టమే లేదు అసలు. ఇంకా నెక్స్ట్ ఇదే విధంగా ఉంటే నీటి కొరత చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరందరూ బాధ్యత వహించి ప్రతి ఒక్కరూ నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంత ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి ఒక ఇంకుడు గుంత నిర్మించండి. దానివల్ల కొంచెం భూగర్భ జలాలలో కొంచెం వాటర్ రీసోర్స్ జరిగి ఉంటుంది. కాబట్టి అలా చేయండి, మంచిగా ఉంటుంది. ఈ సమ్మర్ వాటర్ కొరత చాలా ఎదురవుతుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ ఉన్నాయి. చాలామంది ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం లేదు. అలాగనే సిటీలలో అయితే బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నారు, కానీ ఇంకుడు గుంతలు నిర్మించడం లేదు. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సాధిస్తలేదు. కొంచెం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చర్యలు తీసుకోవాలి. గ్రామాలలో అయితేనేమో ఇంకుడు గుంతలు తీసి వదిలేసిపోయినారు. ఇంకొకటి వ్యవసాయం చేసేది కాడ వ్యవసాయ బోర్లు ఎండిపోయి రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. 24 గంటల కరెంటు వల్ల కూడా కొంతవరకు బోర్లు ఎండిపోయినాయి. హరితహారం ప్రవేశపెట్టింది, కానీ అది సరిగా ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ఇప్పుడు ఈ ఇంకుడు గుంతల కార్యక్రమం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. దీనికోసం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఇంకొకటి 2050 వరకు నీటి కొరత 55% పెరుగుతుందని రీసెంట్గా సర్వే కూడా వెల్లడించింది. అడవుల పెంపకం కానీ అధిక మొత్తంలో చేసి నీటి కొరతని తీర్చేటట్టు చేయాలి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో వర్షాలు చాలా తక్కువ పడడం వల్ల
వాటర్ సోర్స్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. దీనికి ముఖ్య కారణం మన విలేజ్లలో కానీ ఎక్కడ కానీ ఇంకుడు గుంతలు తీసుకొని దాని వాటర్ని స్టోరేజ్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇంకా అదేవిధంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి అత్యధికంగా యూజ్ చేయడం వల్ల ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాటర్ సోర్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వర్షాలు పడకపోవడం, ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయడం కారణం వల్లనే వర్షాలు పడకపోవడం.